హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోగలిగే బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. సో అందరూ ట్రై చేద్దాం. సో ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఒక బౌల్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు బేసన్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా తీసుకొని బౌల్లో ఫుల్గా వాటర్ పోసుకొని లమ్స్ అనేవి లేకుండా చక్కగా దీంట్లో బేసన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎక్కడ లమ్స్ పడకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందామండి. ఈ విధంగా హీట్ చేసుకున్నాక ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆవాలు చిటపట్లు ఆడాక అందులోనే ఈ విధంగా నేను ఒక ఆనియన్, 2 నుంచి 3 పచ్చిమిర్చీలు తీసుకుని ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్నానండి. వీటిని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ఇట్లా అంటే మన ఆనియన్స్ అనేవి చక్కగా లేయర్స్ లాగా విడిపోయి ఫ్రై అవుతాయండి బాగా. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా. సో ఈ విధంగా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్లో చేంజ్ అయ్యాక అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న బేసన్ మిక్స్ని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే మనకి లమ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో చక్కగా మిక్స్ చేసుకుంటూ దగ్గర పడే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చాలా దగ్గరగా పడిపోయింది. థిక్నెస్ అనేది మీరు ఇలా ఉన్నప్పుడు కూడా మీరు కావాలంటే, మీకు ఎక్కువ థిక్ ఇష్టం లేదనుకుంటే ఇలా ఉన్నప్పుడు కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇంకా కొద్దిగా దగ్గర అవనిస్తున్నానండి. సో చూసారు కదా, మన చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చింది. సో దీంట్లో లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటున్నానండి పులుపు కోసం. నిమ్మరసం అనేది కంపల్సరీ యాడ్ చేసుకుంటేనే పచ్చడికి మెయిన్ టేస్ట్ అనేది వస్తుంది. సో చూసారు కదా, మన బొంబాయి చట్నీ అనేది యమ్మీగా రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చిల్ దెన్, లవ్ యూ ఆల్, బాయ్.